హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు మరొక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ రెసిపీ ఏంటంటే మినప్పప్పు ఎండుమిర్చి కారం. సో ఇంకా లేట్ చేయకోకుండా అది ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఈ రెసిపీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ధనియాలు మంచి సువాసన వచ్చి రంగు మారే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి అరకప్పు మినప్పప్పును కూడా అందులోకి వేసుకోవాలి. మీరు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మినప్పప్పును వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, అవి అస్సలు వేగవు, టేస్ట్ అస్సలు బాగోదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని సపరేట్ ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో 3 చిన్న సైజు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనము మినపప్పు తీసుకున్న కప్పుతోనే అరకప్పు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి అండి. టమోటాలు స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ మినపప్పు ఎండుమిర్చి కారాన్ని నేను రైస్లోకి చేసుకుంటున్నానండి, అందుకే కొన్ని ఎండుమిర్చి ఎక్కువ వేసాను. మీరు ఇడ్లీలోకి దోశలోకి చేసుకున్నప్పుడు కొన్ని ఎండుమిర్చి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. టమోటా ఎండుమిర్చి వేగాయి కదా, వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఎండుమిర్చి, మినప్పప్పు, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకోవాలండి. ఇప్పుడు తిరిగి అదే మిక్సీ జార్లో 15 నుంచి 20 తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలు, వేయించిన టమోటా ముక్కలు కూడా వేసి ఒక్కసారి అలా మిక్సీకి పట్టాలి. ఇక్కడ నేను వాటర్ ఏమీ వేయలేదు, మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. తిరిగి అదే ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తము ఈ మిశ్రమంలో కలిసిపోవాలి. ఈ మినపప్పు ఎండుమిర్చి కారానికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది చల్లగా అయిపోయిన తర్వాత మినపప్పు కదా, ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. సో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీకు ఇష్టమైతే లాస్ట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు, సూపర్ టేస్ట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఈ మినపప్పు కారము అన్నంలోకే కాకుండా వేడి వేడి ఇడ్లీలు, దోశలోకి వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి.